హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హోమ్ క్వీన్. మా ఇంటి భోగి పండుగ, ఆ నిండుతనం, ఆ కళ, ఆ ముచ్చట్లన్నీ కూడా చాలా బాగుంటాయి కదా సంక్రాంతి అనగానే. ఇంకా మనం పల్లెటూర్లకు వెళ్తే ఇంకా చాలా చాలా బాగుంటాయి. బట్ ఈసారి అయితే కుదరలేదు, నెక్స్ట్ ఇయర్ ట్రై చేద్దాం. సో ఎలా జరుపుకున్నాం ఈ సంవత్సరం, పోయిన సంవత్సరం బాగా జరిగింది, అలాగే ఈ సంవత్సరం ఎలా జరిగిందో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. భోగి పండుగ ముందు రోజే నేను డెకరేషన్ అయితే కంప్లీట్ చేసుకున్నాను. మళ్ళీ ఆ రోజుకి ఆ రోజు అంటే హడావుడి టైం మళ్ళీ సరిపోదేమో అని బొమ్మల కొలువు పెట్టిన తర్వాత ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క బొమ్మ యాడ్ చేసుకుంటూ పెడుతూ ఉంటారు కదా. సో నేనైతే ఒకేసారి లాస్ట్ టైం తీసేసుకున్నాను బొమ్మలన్నీ కూడా, ఎందుకంటే ఎన్ని సంవత్సరాలకు మళ్ళీ అవి నిండుతనం వస్తాయో ఒక్కొక్క బొమ్మ అంటే ఎందుకులే ఒకేసారి చక్కగా మంచిగా అన్ని నిండుగా పెట్టుకుందాం అని పోయినసారి తీసుకున్నాను. సో ఈ సంవత్సరం బొమ్మల కొలువులు ఏం యాడ్ చేశానంటే ఈ నవరాత్రులు, నవదుర్గలు, అవతారాలు, అమ్మవారు చిన్న చిన్నవి ఎండిఎఫ్ షీట్స్ లాంటివి చిన్నవి చెక్కల్లాగా ఉంటాయి. సో దీన్ని ఇలా నిలబెట్టవచ్చు. సో వీటిని అయితే తీసుకున్నాను. నెక్స్ట్ మనం డెకరేషన్ చేసేటప్పుడు ఈ కింద మ్యాట్ కూడా చాలా అవసరం. ఒక ప్రొఫెషనల్ లుక్ రావాలి అంటే కింద మ్యాట్ వేస్తేనే బాగుంటుంది. లాస్ట్ టైంకి ఈ డెకరేషన్కి నాకు తేడా అయితే అది కనిపించింది. ఈసారి హ్యాపీ సంక్రాంతి అండ్ లెటర్స్ వచ్చేలాగా బ్యాక్డ్రాప్ చేంజ్ చేశాను. అండ్ ఈ బంతిపూలు కూడా కైట్స్వి తీసుకున్నాను, కొంచెం ఆ థీమ్లో ఉండేటట్లు. ఆ బ్యాక్ సైడ్ టెంపుల్ బ్యాక్ డ్రాప్ అయితే ఈ బొమ్మల కొలువు కోసమే తీసుకున్నాను. నాకు అది ఎప్పుడో నుంచి చూశాను, నాకు బాగా నచ్చింది. సో ఈసారి మీషోలో కాస్ట్ కూడా చాలా తక్కువ ఉంది అని చెప్పి నాకు భలే దొరికింది, ఇంక తీసేసుకున్నాను ఆలోచించకుండా. అట్లానే అస్సలు ఎంత అద్భుతంగా ఉందంటే నేను మాటలో చెప్పలేను. నా పూజ రూమ్కి బ్యాక్ డ్రాప్ కింద అది ఫిక్స్ అయిపోయా. భోగి రోజు బొమ్మల కొలువుకి నేను ఇది తీసుకుంటే ముందు 2 రోజుల ముందు ముక్కోటి ఏకాదశి వచ్చింది కదా. సో అప్పుడు కూడా ఉత్తర ద్వారం ఏర్పాటు చేయడానికి పెట్టేశాను. ఇంకా అప్పుడు కూడా సూట్ అయింది అండ్ ఇప్పుడు కూడా సూట్ అయింది. భోగి ఫస్ట్ డే పొద్దున్నే లేచి కింద కమ్యూనిటీ ముందు భోగి మంటలు అయితే వేస్తున్నారు. సో అక్కడికైతే వెళ్తున్నాను. ఇక్కడ నేను ఫ్లవర్స్ అగ్నిదేవుడికి, అలాగే ఆవు పేడ కూడా, ఆ గొబ్బెమ్మ కూడా పెడతారంట, ఆ పిడకలు. సో అవి 2 ధూపం టైపులో ఆవు పేడతో చేశారు. సో అదే అవైలబుల్ ఉందని ఇంట్లో అవి తీసుకెళ్తున్నాను. ఇష్కాన్ లాస్ట్ టైం కూడా తీసుకెళ్ళా కిందకి, దానికి మళ్ళీ నిమ్ము అసలే చల్లి ఉంటుంది ఎందుకులే అని పడుకోబెట్టే నేను ఊరిని ఒక 5 మినిట్స్ కిందకి వెళ్ళి స్వామివారికి దండం పెట్టుకొని వచ్చేద్దామని చెప్పి మళ్ళీ కిందకి వెళ్ళాను. ఈసారి కూడా లాస్ట్ టైం లాగానే ఈసారి పెద్ద మంట వేశారు, చాలా బాగుంది చూడడానికి. ఆ పైన నిప్పు రవ్వల్లాగా చిన్ని వెళ్తుంటే చూడడానికి ఎంత బాగుందో అసలు. ఇంకా దగ్గరికి వెళ్దాం అనుకున్నా కానీ అమ్మో ఆ వేడి చాలా, అంత దూరంలో ఉన్నా సరే వేడి సెగ బాగా కొడుతుంది. ఇంకా నెక్స్ట్ ఇంటి ముందు అయితే ముగ్గు వేశాను. భోగి రోజు కంపల్సరీగా వేయాలి ముగ్గు అంటారు కదా. అండ్ అందులోనూ ఈరోజు మా అమ్మాయి 5వ సంవత్సరం భోగి, లాస్ట్ భోగి. 5 సంవత్సరాల దాకా చేస్తారు కదా పిల్లలకి. సో ఇంకొంచెం కొత్తగా మంచిగా అన్నీ చెయ్యాలి అని జస్ట్ ట్రై మై లెవెల్ బెస్ట్ అని చెప్పి అలా స్టార్ట్ చేసి కూర్చున్నాను. ఆ ముగ్గు మాత్రం ఇది కూడా అద్భుతంగా వచ్చింది, నాకైతే ఫుల్ఫిల్గా అనిపించింది. నెమలి చాలా నిండుతనం తెచ్చింది, అసలు బాగుంది, అందరూ బాగుంది అన్నారు. డెకోర్ ఐటమ్స్ ఇంకా పెద్దగా తీసుకోలేదు, ఇందా చూపించినవే, మిగతా అన్నీ కూడా లాస్ట్ టైం యూస్ చేసినవే ఇంట్లో ఉన్నవే పెట్టేశాను. ఇక్కడ ఈ గ్రీన్ కలర్ కైట్స్ ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ పెట్టాను కదా కింద, ఇది లాస్ట్ టైం బ్యాక్ డ్రాప్ సంక్రాంతికి. సో అదైతే ఇక్కడ కింద ఇట్లా డెకరేట్ చేశాను. భోగి రోజు జనరల్గా భోగి కుండలో వేస్తాం, ఎందుకులే నార్మల్గా ఇప్పుడు వేసేది అని చెప్పి గూగుల్ సర్చ్లో ఎదుగుతుంటే ఈ నెమలి భోగి కుండ పట్టుకొచ్చినట్టు కనపడింది. సో అదైతే వేశాను. టీవీలో అయితే ఈ సంక్రాంతి రిలేటెడ్ సాంగ్స్ పెట్టుకొని ఇంక మెల్లగా ముగ్గు వేసుకుంటూ కూర్చున్నా. ఆ వైబ్స్ అన్నీ ఆ సాంగ్స్ వల్లే కదా చక్కగా గొబ్బియళ్ళు చందమామకు గొబ్బిళ్ళు అనుకుంటా ఆ పల్లెటూరు వాతావరణం అవన్నీ గుర్తొచ్చినాయి చక్కగా సాంగ్స్ వింటూ సంక్రాంతివి. ఇంకా మెల్లగా ముగ్గు వేసుకుంటూ అలా కూర్చున్నా, బాగుంది ఫీలింగ్. ఇక్కడ ఎండిఎఫ్ షీట్స్ ముగ్గు ఉంటుంది కదా చెక్కలతో చేసింది. సో అది పెట్టేశాను, అది 3D డిజైన్ లాగా బాగుంది అట్లా. దాంట్లో మళ్ళీ కలర్స్ అవి ఏమి వేయకుండా వైట్ది అట్లా జస్ట్ పెట్టేశాను. పండగ రోజు పండగ పనులు అయితే స్టార్ట్ అయిపోయినాయి. ఇంకా మెల్లగా ఒకదాని వెనకాల ఒకటి చేసుకుంటూ వెళ్తున్నాను. టిఫిన్ కార్యక్రమాలు అయిపోయినాయి. ఇంకా భోగి రోజు కంపల్సరీగా తలస్నానం అయితే చేయాలంటారు కదా. సో మా అమ్మాయి చేయించేసాను, నేను చేసేసాను.
ఇంకా కూర్చొని ఇంకా అప్పటికే మధ్యాహ్నం అయిపోయినట్టుంది. ఇంకా ముత్తైదువుల్ని సాయంత్రం పిలిచేశాను. వాళ్ళు 7కి అలా రమ్మన్నా. యాక్చువల్గా సూర్యోదయానికి ముందే భోగి పళ్ళు పోయాలి అంటారు. కానీ అనిల్కి ఈరోజు ఆఫీస్ ఉంది. ఇంకా మేమిద్దరం లేకుండా ఫుల్ఫిల్మెంట్ ఉండదు కదా మెయిన్. సో ఇంకా ఆయన వచ్చేదాకా వెయిట్ చేయాలి కాబట్టి 7కి అయితే పెట్టుకున్నాను. ఇంకా ఆఫీస్ నుంచి వచ్చాను రెడీ అయ్యి. ఇంకా సరే అని చెప్పి ఇంకా టైం కూడా ఉంది కదా అని ఇంకా మెల్లగా చేసుకుంటున్నాను. ఎంత మెల్లగా చేసుకున్నా ఆ టైం దాకా అవుతానే ఉన్నాయి పనులు అయ్యో ఒకటి. బాల్కనీలో ఈరోజు ఒక పువ్వు అయితే పూసింది, దేవుడికి పెట్టాలి. భోగి రోజు పూసింది. సో దీన్ని అయితే దేవుడికి తీసుకెళ్దాం. భోగి రోజు మధ్యాహ్నం సో డెకరేషను బయట ముగ్గులు అన్నీ అయిపోయినాయి. స్వామి వాళ్ళందరికీ మార్నింగ్ టిఫిన్ పెట్టాను. అలాగే లంచ్ కూడా ఇప్పుడే వచ్చింది బయట నుంచి. ఎందుకంటే ఇన్ని రకాలు చేయడం అంటే కష్టం. సో బయట నుంచి తెప్పించేస్తాను ఫెస్టివల్స్ అప్పుడు కొంచెం అన్ని రకాలు వచ్చినట్టు ఉంటాయి కదా. సో అందుకనే గారెలు, చిట్టి గారెలు అయితే చేశాను. సాయంత్రం ముత్తైదువులు వాళ్ళని పిలవాలి కదా భోగి పళ్ళు పోయడానికి. సో వాళ్ళకి తాంబూలంలో చిట్టిగారులు కూడా ఇద్దాము అని చెప్పి పాయసం, చిట్టిగారులు. ఇంకా ఇప్పుడు భోగి పళ్ళు కలపాలి. నిన్న చిక్పేట వెళ్ళి రేగికాయలు తెచ్చారు, చిన్న రేగి పళ్ళు భలే ఉంటాయి కదా. సో ఇవైతే ఫస్ట్ కలిపాను. రేగి పళ్ళు, చిల్లర, మన దగ్గర చిల్లర ఒక సైడ్కి పెట్టుంటా పూజల్లో యూజ్ అవుతాయి. కొబ్బరి ముక్కలు కూడా కలపాలని చదివాను. సో అవి కూడా తెప్పించా. కొబ్బరి ముక్కలే మళ్ళీ అడ్డు కోసి కొట్టి అవన్నీ ఎందుకులే అని ఆల్రెడీ ముక్కలుగా ఉన్నట్టునే తెప్పించేసా. సో ఈ కొబ్బరి ముక్కలను కూడా కలిపేద్దాం. నెక్స్ట్ సో బంతి పూల రెక్కలు కూడా కలిపేద్దాం. ఆరెంజ్ కలర్, ఎల్లో కలర్. నెక్స్ట్ చెరుకు ముక్కలు కలపాలి. సో చెరుకులు అయితే ఉన్నాయి కానీ వీటిని ఇంకా కట్ చేయలేదు. ఇవి కట్ చేశాక ఇవి కూడా కలుపుతాను. బిగ్ బాస్కెట్లో ఆర్డర్ పెడితే నల్ల చెరుకులు రాకుండా తెల్ల చెరుకులు వచ్చినాయి. అంటే నల్ల చెరుకులు అంటే బెల్లం చెరుకులు కదా, ఇవి పంచదార చెరుకులు తెల్లగా ఉన్నాయి. బెల్లం చెరుకులు వస్తే బాగుండేవి. బట్ సో ఏం చేస్తాం, లాస్ట్ మినిట్లో ఏం చేయలేము. సర్లేని ఎన్ని అయినాయి, 1 2 3 4 5 5 రకాలు అవుతాయి. ఇంకేమన్నా మర్చిపోయానా? ఇంతేనా? ఏమన్నా గుర్తొస్తే మళ్ళీ కలుపుతా. సో ఇవైతే కలిపేసి పెట్టుకుంటాను. స్వామివారికి నివేదించేసాను కదా, ఇంకా మేము కూడా తినేస్తాం. తినేసి మళ్ళీ ఇంకా రీస్టార్ట్ చేయాలి. ఇక్కడ ఉన్నాయి ఇంకా పండ్లు కొన్ని. ఇదిగో చిన్న చిన్న పండ్లు ఇవన్నీ ఉన్నాయి. తాంబూలాలు ఏర్పాటు చేయడం అవన్నీ చిన్న చిన్న పనులు ఉన్నాయి. సో అవి కూడా చెయ్యాలి. వాటిషిక వీళ్ళైతే నన్ను నాకు హెల్ప్ చేశారు. ఈవిడ ఫ్రెండ్ చక్కగా హెల్ప్ చేశారు పాపం. ఇషిక ఈరోజు ఏంటి? భోగి. గ్రేప్స్ తినేసావా? నేను అడగాలన్నానా? సరే చెప్పి ఈరోజు ఏంటి? భోగి. నీకు ఇయర్ 5th ఇయర్ కదా, లాస్ట్ గా భోగి పళ్ళు పోస్తాం. ఇంకా తర్వాత పెద్ద అయిపోతావు, నీకు పోయాం ఇంకా ఫంక్షన్ చెయ్యం. ఇదే 5th భోగి పళ్ళు ఈవిడికి. ఇవైతే తాంబూలంలో ఇస్తున్నాను. అరటిపళ్ళు, ఇది మీఠా పాన్ అని చెప్పి కిల్లీనే అట్లా ఇస్తున్నారు ఈ మధ్య.
సో ఇదైతే తెప్పించాను. ఆ వక్కలు అవి ఇచ్చినా పడేస్తారు, తినరు. సో ఇదైతే డైరెక్ట్ కిల్లి మిక్స్ చేసి ఉంటుంది, బాగుంటుంది ఇది. సో ఇదైతే తమలపాకుతో కలిపిస్తున్నాను ఇది. అండ్ చాక్లెట్స్, నువ్వుల చెక్క ఈరోజైతే కంపల్సరీగా ఇవ్వాలి. అంటే నువ్వులు జనరల్గా ఇవ్వరు కదా, సో ఈ రోజు అయితే ఆ పట్టింపు అనేది ఉండదంట, అంటే ఇవ్వాలి కూడా అంట, ఈ రోజు తినాలంట అందరూ కూడా. సో ఇది ఒకటి. అండ్ చిట్టి గారెలు వేసాను, బుల్లిగా ముద్దుగా ఉన్నాయి. సో ఇవి 2 అండ్ పరమన్నం. సో ఇవన్నమాట, ఇవి ముత్తైదులకి తాంబూలంగా ఇస్తున్నాం. ఇవన్నీ కూడా ఇప్పుడు అరేంజ్ చేయాలి. అన్నం తినేసా, మళ్ళీ రీస్టార్ట్ చేస్తున్నాను. ఇందాకేమో మర్చిపోయాను, భోగి పళ్ళల్లో అన్నాను కదా, అక్షంతలు వేయాలి. చాక్లెట్స్ తెప్పించా, అవి కూడా వేయాలి. వేసేస్తే పూర్తయిపోతుంది. ఇదిగో అక్షంతలతో పాటు తెల్ల బియ్యం కూడా కలుపుతారని ఇంకో వీడియోలో విన్నాను. సో అవి కూడా కలిపేస్తున్నాను. సో ఇవన్నమాట, మన సాయంత్రానికి భోగి పళ్ళు రెడీ అయిపోయింది. సో ఇప్పుడు 4:30 అయితే అయ్యింది, పనులు మొత్తం పూర్తయ్యాయి. 7కి అయితే రమ్మన్నాను. ముత్తైదువులందరికి కూడా ఫోన్లు చేసి చెప్పేసా, దగ్గర ఇల్లైనా ఇవన్నీ చేసున్నాను కదా, ఇంకా నడునొప్పి పుట్టి ఇంకా ఫోన్ చేసి చెప్పేసాను, అందరికీ వస్తా ఉన్నారు. సో ఈవినింగ్ 7కి భోగి పళ్ళు, మేము ఇంకా రెడీ అవ్వాలి. ఇప్పుడైతే 4:30 అయింది, కాసేపు రెస్ట్ తీసుకుంటాను, నడుము వలుస్తా అలా కాసేపు. ఇంకా 6కి అలా లేచి రెడీ అవుతాం ఇషిక నేను. ఈలో పనీలు కూడా వచ్చేస్తాయి. సో ఇలా రెడీ చేసేసుకున్నాను, అలా పడుకున్నాను ఊరినే కాసేపు. నడుము వాల్చి లేగుద్దాంలే అని, కానీ నిద్ర పట్టేసింది తెలియకుండానే. మార్నింగ్ 5కి లేచినట్టున్నా కదా, సో మేబీ. అండ్ ఇషిక కూడా పడుకుంది నాతో పాటు పక్కన. ఇంకిద్దరం, నేనైతే 6కి లేచా, ఇంకా చూసుకోవాలి, ఇంకో గంటే ఉంది. మళ్ళీ కొంచెం స్నానం చేసి రెడీ అయ్యి మళ్ళీ పిల్లల్ని రెడీ చేసి ఇవన్నీ చూసుకోవాలి కదా. ఇవన్నీ చక్కగా నీట్గా ఉన్నప్పుడే కాస్త ఫోటోషూట్ అది ఫ్యామిలీ తీసుకుందాం అని చెప్పి అనుకున్నా. ఇంకా ఒక గంటే ఉంది కదా, ఇక హడావుడి అయితే అయ్యింది. కానీ కరెక్ట్ టైంకి వాళ్ళు వచ్చే టైంకి అయితే మొత్తం నేను రెడీ చేసేసుకున్నా, మేము అందరం రెడీ అయిపోయాం. ఇక్కడ ఇవన్నీ కూడా షాపింగ్ ఐటమ్స్ ముందు రోజుకే మొత్తం కంప్లీట్ అయిపోయింది. నేను ఒక 10 days 7 days ఉందనగానే ఈ ఏదన్నా షాపింగ్ ఉందంటే ముందుగానే పెట్టేసుకుంటాను, కాబట్టి నాకు టైంకి అయితే వచ్చేస్తాయి అన్నీ కూడా. ఇషికానే ఇంకా లేగల, ఇషిక అయితేలే. బట్టలు అయితే రెడీగా పెట్టాను ఇప్పుడే. దీని మీదకి ఏది మ్యాచ్ అయ్యిద్ది, ఈ షర్ట్ లేకపోతే ఈ షర్ట్ అర్థం కాక చూస్తున్నా. అనిల్ ఇది అన్నాడు, నేనైతే ఈ షర్ట్ అయితే బెటర్ ఏమో అనుకుంటున్నా, ఆ వైట్ శారీకి మ్యాచ్ అయిద్దేమో అని. సూపర్. ఇషిక ఈరోజు ఏంటి ఫెస్టివల్? సంక్రాంతి ఫెస్టివలా? భోగి ఈరోజు, టుమారో సంక్రాంతి. నీకు ఈరోజు భోగి పళ్ళు పోస్తున్నాం. భోగి పళ్ళు వద్దా నీకు? సరే నిద్ర మొత్తం వదలలేదు ఇంకా. ఒకసారి నుంచో. నీకు ఇప్పుడు 5 years వచ్చేస్తున్నాయి కదా, నువ్వు కూడా భోగి పోస్తావా? నీకు తెలుసా ఎట్లా పోయాలో? ఎట్లా? బుజ్జిపాప కూర్చుంటుంది కదా తర్వాత, అప్పుడు నువ్వు పోద్దు. కానీ నీ డ్రెస్ చూపించు, భలే ఉంది. నీకు నచ్చిందా? అబ్బా, ఒకసారి ఇట్లా పెట్టు. అమ్మా ఏందమ్మా? ఏది చూపి.
అది స్వీట్. అక్కడ ఎవరు గణేష్ ఎక్కడున్నాడు చెప్పు. బాగుందా ఇషిక? డెకరేషన్ బాగుందా? ఇటు చూడు, చెప్పు నాకు, డెకరేషన్ బాగుందా? ఎందుకే పీకేస్తా? ఏం కావాలి? గ్రీనా? క్వీనే అది. అది గొలుసు. అది మెల్లోకే, పైనకి కాదు. అమ్మకు తెలుసు ఏది బాగుంటుందో. నేను చెప్పింది పెట్టుకో. నన్ను సావగొడుతున్నావు ఇషిక. అది క్వీనేనే. ఇదిగో ఇది చూడు, ఇది క్వీన్సే పెట్టుకుంటారు చూడు. ఇదిగో. మర్చిపోయావా? అదే అనుకున్నావా? పెట్టుకో. ఓకేనా ఇప్పుడు? ఓకేనా క్వీన్? పద ఇంకా. ప్రిన్సెస్ కాదా నువ్వు? క్వీన్వా? ఓకే, హ్యాపీనా? డెకరేషన్ ఎలా ఉందో చెప్పలా. బాగుందా? నువ్వు కూడా హెల్ప్ చేసావు ఈసారి. నువ్వు అమ్ము ఇద్దరు హెల్ప్ చేశారా? థ్యాంక్ యూ. ఏ చాకీ తీసుకున్నావా? ఆగు ఆగు, నేనేమని చెప్పా? వీడియోకి నాకు సహకరిస్తే అప్పుడు ఇస్తానని చెప్పా. వీడియోస్ ఫొటోస్ తీసాక అప్పుడు ఇస్తా అని చెప్పా. లేకపోతే నో చాకీ. అసలు ఓపెన్ కూడా చేసేసిందమ్మా గుడ్డు. ఎన్ని చాక్లెట్లు తింటావు? తర్వాత మళ్ళీ అడగకూడదు, సరేనా? డన్. ఓకే, అవి మీ ఫ్రెండ్స్కి, మళ్ళీ ఫ్రెండ్స్ వస్తారు కదా వాళ్ళకి ఇవ్వాలి. ఓకే. తమ్ముళ్ళు పడతాయి ఇంకా వస్తారా? అసలు అందులో ఉండనే ఉండట్లేదండి. ఇక్కడ అందరూ ఒకేసారి రాలేదు. సో ఫస్ట్ కొంతమంది వచ్చి వేసి వెళ్ళిపోయారు. సో ఫస్ట్లో కొంచెం హడావుడిగా వేసాము. తర్వాత ఇంకా గ్యాప్ ఉంది, ఇంకా రావాల్సిన వాళ్ళు ఉన్నారనగా ఇంకా ఫోటో షూట్స్ ఇవైతే మెల్లగా తీసుకుంటున్నాం. రండి రండి రండి. హనుమాన్ ఏడి? హనుమాన్ ఎక్కడున్నాడు చెప్పు. జై హనుమాన్. ఎక్కడా చెప్పు. గణేష్ ఏడి? గణేష్ ఉండు, ఒక్క నిమిషం ఉండి ఇషిక. స్మైల్. వస్తారు ఇప్పుడు, ఉండాలి చక్కగా. కూర్చో. బుజ్జిపాప కూడా వస్తుంది, కూర్చో. అల్లరి చేయకూడదు. సరే, దాంట్లోయే తీసుకొని వెయ్యాలంట. కూర్చో. హలో హైపర్ మార్కెట్ మన్విత చూడమ్మా. అది ఊడిపోతుంది.
ఇలా మా భోగి పండుగ ఈ రోజు అయితే కంప్లీట్ అయింది హ్యాపీగా. సో నెక్స్ట్ రేపు సంక్రాంతి, ఎల్లుండి కనుమ. భోగికి అయితే భోగి పళ్ళు పోస్తాం, ముత్తైదువులను పిలుస్తాం, ఈ హడావుడి ఉంటది. సంక్రాంతికి అయితే పితృదేవతలకు పెట్టాలి, ఈ హడావుడి ఉంటది. సో కనుమ రోజు చూద్దాం ఏం చేద్దాం. సో అన్నట్టు మా డెకరేషన్ ఎలా ఉంది, జ్యువెలరీ ఇవన్నీ కూడా తీసుకున్నాను, సంక్రాంతి కోసమే తీసుకున్నాను. జ్యువెలరీస్లో చాలా రకాలు ఉంటాయి కదా, థ్రెడ్ జ్యువెలరీ, సీజెడ్, టెంపుల్ జ్యువెలరీ, గోల్డ్, డైమండ్, ఇట్లా బోల్డ్ అని ఉంటాయి. అందులో ఇది ఇంకో రకం, కొత్త రకం క్లాత్ జ్యువెలరీ, క్లాత్తో తయారు చేశారు. నాకు చూడగానే భలే కొత్తగా అనిపించింది, ఇది ఈసారి ట్రై చేద్దామని తీసుకున్నాను. చాలా బాగుంది నిండుగా. మా అవుట్ఫిట్స్ అన్ని ఎలా ఉన్నాయి కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. కిందటి సంవత్సరం కంటే ఈ సంవత్సరం భోగి పండుగ ఇంకొంచెం బెటర్మెంట్తో ఇషిక 5వ సంవత్సరం భోగి పళ్ళు ఇలా నిండుగా జరిగాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ హోమ్ క్వీన్.